నల్గొండ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణంగా మారింది. గత వారం రోజులుగా ఆసుపత్రికి నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శన తర్వాత ఈ నెల 25వ తేదీన 45 మంది వివిధ శాఖల అధికారులను పర్యవేక్షణకై నియామకం చేశారు. ఇదే విషయమై నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వేరే డిపార్ట్మెంట్ అధికారుల పెత్తనం తమ మీద ఏంటని గురువారం వైద్య సేవలు బంద్ చేసి ధర్నా చేపట్టారు. నల్గొండ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణంగా మారింది. గత వారం రోజులుగా నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రికి నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శన తరువాత ఈ నెల 25వ తేదీన 45 మంది అధికారులను వివిధ శాఖల అధికారులను పర్యవేక్షణకై నియామకం చేశారు. ప్రతిరోజు అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర అలాగే వివిధ డిపార్ట్మెంట్ అధికారులను సమీక్ష చేయాలని తెలిపారు. ఆ అధికారులు రోగుల వైద్య సేవల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే సిబ్బంది పని వివరాలు, వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఉన్న సిబ్బందిని తొలగించారు. ఐసీయూ ఇన్ఛార్జ్ రమేష్ మీద చర్యలు తీసుకోవడంపై, అలాగే శానిటేషన్ సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో సీరియస్గా వారిని విధుల నుంచి తొలగించారు. ఇదే విషయమై నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వేరే డిపార్ట్మెంట్ అధికారుల పెత్తనం మా మీద ఏంటని గురువారం వైద్య సేవలు బంద్ చేసి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన జిల్లా అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్రతో అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది, జేసీ అలాగే కలెక్టర్ మాత్రమే మా మీద పర్యవేక్షణ చేయాలి, కానీ బయట డిపార్ట్మెంట్ వాళ్ళు రావద్దని ఆయనకు తెలిపారు. అప్పటి వరకు ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, అప్పటి వరకు వైద్య సేవలు మేము చేయమని హాస్పిటల్ ముందు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా జేసీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ప్రకారం జిల్లా కలెక్టర్ అలాగే జేసీ మాత్రమే ఈ హాస్పిటల్ మీద పర్యవేక్షణ చేయాలని వారు అన్నారు. వైద్య శాఖలో మాత్రమే బయోమెట్రిక్ పెట్టారని, వేరే శాఖల్లో మాత్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వైద్య సేవలపై ఎలాంటి అవగాహన లేని వారిని మాపై పెట్టడం తగదు అని వారు పేర్కొన్నారు. గవర్నమెంట్ వాళ్ళని మళ్ళీ చేసిరు సార్, సస్పెండ్ చేసిరు సార్, ఇద్దరిని సస్పెండ్ చేసిరు సార్. అందులో సర్జికల్ వార్డులో నేను వర్క్ చేస్తాను సార్, శానిటేషన్ వర్క్ అని సార్. మేము వర్క్ చేస్తాను సార్. అక్కడ ఇద్దరు ఆడబాయిలని సస్పెండ్ చేసిరు సార్. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ వర్కర్లను కూడా సస్పెండ్ చేయాలి, తీసేసి పక్కకు పెట్టాలని చెప్పి మమ్మల్ని కూడా పక్కకు పెట్టారు సార్. వాళ్ళతో పాటు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సార్, ఇవాళ కాకుండా రేపు వచ్చి ఎక్కుతారు సార్ వాళ్ళు. మేము కాంట్రాక్టర్ వాళ్ళు, మేము ఎక్కడ పోవాలి సార్? మేము చేసుకుంటే కూలి చేసుకొని బతుకుతాం. మేము మా దగ్గరకు వస్తాయి, మేము దానికి రెస్పెక్ట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. మా డిమాండ్ ఏంటంటే రాత్రి డిస్టిక్లో ఉన్న వాటర్ బోర్డ్ అతను, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను, ఫైర్ డిపార్ట్మెంట్ అతను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అతను, కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ అతను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను, 32 డిపార్ట్మెంట్ పీపుల్ను మా హాస్పిటల్కు డైలీ ఒకరిని అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారట, మమ్మల్ని కలిసిపోతారు, లేదా హాస్పిటల్లో చూసిపోతారు. ఇప్పుడు మేము అందరం ఇక్కడ గెస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్, 72 మంది గెస్టెడ్ ఆఫీసర్లు, ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఎవ్వరూ తక్కువ కాదు. మేమేమంటున్నాం అంటే మా వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మా దృష్టికి తీసుకురండి, అంతేగాని మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళను లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళను ఎట్లా ఇస్తారు? అదే మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లో మాకు కూడా ఇన్స్పెక్ట్ చేసే రైట్స్ ఇవ్వండి. మా గౌరవం
వేరే డిపార్ట్మెంట్లో పెత్తనం వేరే డిపార్ట్మెంట్లో పెత్తనం మాకొద్దు, వేరే డిపార్ట్మెంట్లో పెత్తనం మాకొద్దు. వేరే డిపార్ట్మెంట్లో పెత్తనం చూస్తారు, ఓపీస్ ఎట్లా రన్ అవుతున్నాయో చూస్తారు, పేషెంట్స్ని సరిగ్గా చూస్తున్నారో లేదో చూస్తారు. ఇవన్నీ కూడా చూసేది ఎవరు? సూపరింటెండెంట్ ఉన్నాక మళ్ళీ ఇంకో కొత్త ఆఫీసర్ని వీళ్ళెవరు అసలు ఈ ఆఫీసర్లు ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడు పెడతారు? ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు? అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఉంటుందా? అది కూడా జేసీ కలెక్టరే చేయాలి. అసలు ఫెసిలిటీస్ లేవు. 25 జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 25 డాక్టర్లు ఉన్నాము, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి. ఒక్క రూమ్లో ఉంటున్నాం మేము. మాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ లేదు. ఎన్నడూ మేము అలాంటి క్వశ్చన్స్ చేయలేదు. ఓకే, డెవలప్ అవుతుంది, మెడికల్ కాలేజ్ కడుతున్నారు, టైం తీసుకుంటారని చెప్పేసి ఉన్న వాటిలలో సేవ చేయడానికి కోసము చాలామంది డాక్టర్లు అన్నది రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ పెడతాం. 9:30కు 9 నుంచి 9:30 మధ్యలో మేము బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తాము. ఆ అటెండెన్స్ ప్రకారమే మాకు శాలరీస్ వస్తాయి. మళ్ళీ ఈరోజు వచ్చినా నువ్వు ఉన్నవాళ్ళేవా, నువ్వు ఓపీలు ఉన్నవాళ్ళేవా అంటే చూడడానికి ఎవరు? ఎందుకు చూడాలి? అంటే మేము ఏమైనా తప్పు చేస్తున్నామా? ఎందుకు ఇష్యూ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? అరే ఈ పద్ధత ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే బాబు ఒక్క నిమిషం ఆగమ్మా. అరే ఆగండి అమ్మా, కొంచెం పద్ధతి ఉంటుంది. ఒక ఆఫీసర్ ఎవరు వచ్చిర్రు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వచ్చినారు, అడిగే పద్ధతి ఉంటుంది, రిక్వెస్ట్ చేసే పద్ధతి, మెమోరాండం ఇచ్చే పద్ధతి ఉంటుంది. ఈరోజు కొత్తగా నేర్చుకుంటారా మీరు? రాలేదా ఇంతకుముందు ఎవరు ఇక్కడికి? అలా కాదు. ఇదేనా? ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడారు, నేను వాళ్ళ సమస్య ప్రొటెక్ట్ చేస్తే వచ్చాను. దీన్ని తీసుకొని తర్వాత నిన్న వచ్చాను, మొన్న వచ్చాను, కలెక్టర్ గారు వచ్చాను, ప్రతిరోజు వస్తున్నాం. మీరు చెప్పాల్సిన టైంలో చెప్పాలి. అంటే వచ్చి కాళ్ళు పట్టుకొని మనిషి కింద పడేద్దాం మేము వస్తున్నారని మీకు చెప్తున్నాను. నేను మీకు వారికి చెప్తున్నాను. సో జిల్లా అధికారి యొక్క రిప్రజెంటేటివ్గానే వస్తున్నారు తప్ప మీరు జిల్లా కలెక్టర్ గారు అయ్యా ఆ జీజీహెచ్ హాస్పిటల్లో రోజు ఇన్ని వేల మంది వస్తాయని చెక్ చేశారు. ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్, శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్. 5-6 ఐటమ్స్ అవే ఉన్నాయి, మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది. ఇది పరిపాలన సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు. వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి. ఎవరైనా సరే అటెండెన్స్ అనే దానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా వారు అడుగుతారు. దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మీ దగ్గరికి ఎవరు రారు. మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్, మనకి ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, అలాగే సిటీ స్కానింగ్ ఉంది. ఇలాంటి వాటన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా, ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు, ఇంకెంతమంది అన్నా ఉన్నారా, ఇవి వాళ్ళు చూస్తారు. అలాగే అక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది జీజీహెచ్ స్టాండర్డ్ కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్స్ ఉన్నారా, ఎంతమందికి పరీక్షలు ఆ రోజు అధికారి గారు వచ్చిందో సమయానికి ఎంతమందికి రాశారు, ఎంతమందికి అయినాయి, ఎంతమందికి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అవి ఎప్పటికి వస్తాయి, అది చూసుకొని సరిగ్గా జరుగుతుందా లేదా అని ఇమ్మన్నాం తప్ప ఎక్కడ డాక్టర్లు వారి విభాగాలకు సంబంధించి మీరు నోట్ ఇవ్వండి అని